హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ నుంచి చూసి వచ్చారా? అయితే నేనైతే డిసప్పాయింట్ చేయను. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఐ విల్ ప్రొవైడ్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో. ఎందుకు తిరుగుతున్నామంటే మాకు కూడా తెలియదు అన్నమాట. ఊరికనే అట్లా తిరుగుతున్నాం అన్నమాట. అందరికీ చిల్ అంటారు, స్మాల్ రైడ్ అంటారు. సో అట్లా తిరుగుతున్నాం అన్నమాట. తెలియదు ఎందుకు తిరుగుతున్నామో, బట్ వీఆర్ ట్రావెలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నైట్ కానీ లేదు అంటే మార్నింగ్ కానీ ఒక చిన్న రైడ్ వేయడం నాకైతే అలవాటు. టువర్డ్స్ గుంటూరు హైవే ఎక్కాము. ఎకానమీ స్పీడ్లో వెళ్తున్నాం అన్నమాట. జాయిగా వెళ్తున్నాం ఒక్కొక్కడు. అండ్ చూసారుగా ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చేసింది మన మయూరి టెక్ పార్క్. చూడడానికి అయితే సూపర్ ఉంది. ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫ్రంట్ వ్యూ అయితే ఇంకా నాకైతే హైటెక్ సిటీ గుర్తొచ్చింది. సో చూద్దాం ఎప్పుడు ఓపెన్ అవుతాయో, ఏ కంపెనీస్ వస్తాయో. సో మీకు ఏమన్నా కంపెనీస్ వచ్చినా, ఆపర్చునిటీస్ వచ్చినా కింద కామెంట్లో పిన్ చేయండి. దెన్ వీఆర్ అరైవ్ టు ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్. తెలుసుగా, ఇక్కడ మిస్టర్ డాబాస్ ఉంటాయి, రుచి డాబాస్ ఉంటాయి, అండ్ మీ కెఫే ఉండిద్ది. ఇక్కడైతే డెజర్ట్స్ అయితే సూపర్గా ఉండిద్ది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. అండ్ వీఆర్ అరైవింగ్ టు ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్ అనమాట. ఆ లోపల నుంచి కనెక్టివిటీ ఉందన్నమాట. నాకు కూడా తెలియదు మా ఫ్రెండ్ తీసుకెళ్లేదాకా. సో ఇటు నుంచి వెళ్ళి ఎయిమ్స్ రోడ్లో నుంచి టువర్డ్స్ మన వడ్డేశ్వరం దగ్గర రోడ్డు మీట్ అయిందన్నమాట. ఆ కొండ కట్ చేసి రోడ్ వేసారన్నమాట. నాకైతే హైటెక్ సిటీ దగ్గర ఒక రోడ్ చూశాను నేను 3 years బ్యాక్. అదే ఫీల్ వచ్చిందన్నమాట. అండ్ పక్కనే డీజీపీ ఆఫీస్ ఉండిద్ది బ్యాక్ సైడ్. అండ్ చాలా పోలీస్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ రూమ్ చాలా ఉన్నాయన్నమాట. నేను ఇది మంగళగిరి నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. ఇది ఒక వే ఉండిద్ది అన్నమాట. అటు నుంచి కొలనకొండ దగ్గర ఇక్కడ గ్రీనరీ ప్లాంట్స్, లెఫ్ట్ సైడ్ ఏమో పొలాలు, రైట్ సైడ్ ఏమో నీట్ హైవే మాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ కియా షోరూమ్ ఉండిద్ది, రీసెంట్గా పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగుండిద్ది ప్లేస్. టువర్డ్స్ తాడేపల్లి వెళ్తున్నాం మనం. చూడండి కియా షోరూము అట్లా సాగుతుంది. మా సాంగ్లు పెట్టుకున్నాం ఇక్కడ. ఇంకా తాడేపల్లి దగ్గర ఎగ్జిట్ వే ఉండిద్ది కదా, టువర్డ్స్ డిమార్ట్, జగనన్న ఇల్లు. అటువైపు వెళ్ళామన్నమాట. డిమార్ట్ దగ్గర పాప్కార్న్ ఉండిద్ది. మీరు ఎప్పుడన్నా అటువైపు వెళ్తే ట్రై చేయండి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండిద్ది. అంతే 38-40 ఉండిద్ది మీకు. చాలా ఫ్యామిలీ ప్యాక్ అయితే చాలా చీప్గా వచ్చేసిద్ది. 80 రూపీస్, 100 రూపీస్. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీరు. అండ్ ఇక్కడ మనం తాడేపల్లి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం అన్నమాట. అరవింద స్కూలు, జిమ్, జ్యూస్ పాయింట్, చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ రోడ్లో అయితే. అండ్ కేఎల్యూ హాస్టల్స్, చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట ఈ రోడ్లో. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుని టువర్డ్స్ మనం జగనన్న ఇంటి వైపు వెళ్ళామన్నమాట. అలా సాగుతుంది పయనం. సో ఈ రోడ్లో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. వైల్ ఐ am in KLU, so many memories are there in this road. So we are traveling to జగనన్న రోడ్ మాట. ఈ రోడ్ అయితే బాగా వేశారు. నేను ఉన్నప్పుడైతే చాలా ఆ తర్వాత ఇప్పుడు రైట్కి వెళ్తున్నాం మనం. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఆల్సో. ఇక్కడ ఈ రోడ్డు ఇంతకుముందు మన ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేపించుకున్నారన్నమాట. అండ్ ఇక్కడ ట్రీస్ కానీ, లెఫ్ట్ సైడ్ వ్యూ కానీ సూపర్ ఉండిద్ది. ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా బాగా నచ్చింది మాట ఈ రోడ్డు. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపించిద్ది జగనన్న ఇల్లు, ఒకసారి చూడండి. సో రావట్లేదని ఆలోచించవద్దు, మేము స్లోగా వెళ్తున్నాము కాబట్టి కెమెరాలోనే ఫాస్ట్గా కనిపిస్తుంది, ఓకేనా? సో మీకు రైట్ సైడ్ చూస్తూ ఉండండి. మేము అట్లా వెళ్తున్నాం అన్నమాట. అక్కడ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అదే మాట మన ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. సో ఇక్కడ మ్యాక్సిమమ్ ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు. అండ్ సైడ్ కార్స్. అండ్ ఇది వ్యూ మాట, అటు లోపలికి వెళ్ళేది. ఇంకా టువర్డ్స్ ఇట్లా వెళ్ళిపోయామన్నమాట నేను చిన్ను. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికో తెలుసా మీకు? ఆల్రెడీ కనిపించింది కదా, ప్రకాశం బ్యారేజ్. ఇది ఉండవల్లి సెంటర్ నుంచి వచ్చాము. సో ఇప్పుడే ప్రకాశం బ్యారేజ్ ఎక్కుతున్నాము. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ. సో మీరు ఎక్కడి నుంచి చూసినా ఎప్పుడన్నా విజయవాడ వస్తే కంపల్సరీగా ప్రకాశం బ్యారేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ చూడన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యారేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా ఆల్సో. అండ్ ఇది ఘాట్ సైడ్ ఆ లెఫ్ట్లో ఉండేది భవానీ ఐలాండ్.
దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా స్ట్రైట్‌గా వెళ్తున్నాం అన్నమాట. ఆ పైన ఫ్లాగ్స్, ఆ రెడ్ కలరు అండ్ రోడ్స్ కూడా బాగేశారన్నమాట. ఇది సింగిల్ వే మాట. అటు ఇటు వస్తూనే ఉంటారు. దెన్ వీఆర్ గోయింగ్ టు దుర్గ గుడి ఫ్లైఓవర్. పక్కన నుంచి కింద అమ్మవారి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే ఆ రోజు సాటర్డే కదా, కొంచెం రష్ తక్కువ ఉంది, లేదంటే లిటిల్ బిట్ ట్రాఫిక్ ఉండిద్ది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు భవానీపురం అండ్ గొల్లపూడి ఆర్ ఇబ్రహీంపట్నం, బెటర్ టు టేక్ ఆ బ్రిడ్జ్ ఎక్కేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మాట. అండ్ అటు సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ మేము ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కాము మేము. సో ఈ వ్యూ అయితే చాలా బాగుండిద్ది. నాకు కొన్నిసార్లు విజయవాడలో బెస్ట్ వ్యూస్ అనిపించిద్ది. ఆ కొండ, ఈ ఫ్లైఓవర్ చాలా బాగా అనిపించిద్ది. ఇక్కడ నుంచి అమ్మవారి గుడి ఎంట్రన్స్ కనిపించిద్ది. సూపర్గా ఉండిద్ది. చెప్పాను అమ్మవారికి నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్ బాగుండాలి అండ్ మంచిగా ఉండాలి అని కోరుకున్నాను. ఎందుకంటే మనం యూట్యూబ్ చేస్తున్నాం కదా అని. ఓకేనా? వచ్చేసింది అమ్మవారి ఎంట్రన్స్. ఆ లెఫ్ట్ వైపు చూడండి ఎంట్రన్స్. అదేమో పైకి వెళ్ళే వే మాట. ఇది అమ్మవారి కొండ, ఇంద్రకీలాద్రి అంటారు. చాలా బాగుండిద్ది మాట వ్యూ. ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్లోకి వస్తే మీరు. చాలా యూనిక్గా ఉండిద్ది. అండ్ ఆ డిజైన్ చాలా బాగుండిద్ది అమ్మ ఈ రోడ్ అయితే. అండ్ అక్కడ 7 ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా చాలా బాగుండిద్ది అన్నమాట. నెక్స్ట్ మనం డైరెక్ట్గా కానూరు మీదుగా సిద్ధార్థ కాలేజ్ ఫ్లైఓవర్ ఎక్కేసాం అన్నమాట. ఈ రోడ్డు విఆర్ సిద్ధార్థ మధ్యలో నుంచి చేశారు ఈ కాలేజ్. ఆ సైడ్ బ్లూ కలర్ ఏంటియో తెలుసా? నాయిస్ క్యాన్సిలేషన్స్. రోడ్డు పెనమలూరు పోలీస్ స్టేషన్కి తాడిగడప 100 ఫీట్ రోడ్డుకి కనెక్టివిటీ మాట. సో లేదంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇదైతే షార్ట్ డిస్టెన్స్ మాట. మీరు బ్రిడ్జ్ దిగంగానే 100 ఫీట్ రోడ్ కనిపించిద్ది. నాకు చిన్నగా అయితే అసలు ప్లానే లేదు మాట. నో ప్లాన్, నో రూట్స్, జస్ట్ మ్యూజిక్, వీల్ సౌండ్, వైల్డ్ ఎనర్జీ. ప్రతి పర్సన్కి ఒక్కొక్క స్ట్రెస్ బూస్టర్ ఉండిద్ది మాట. నాకైతే ట్రావెలింగ్ చేయాలి, న్యూ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, అంతే. న్యూ ప్లేసెస్ అయితే నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నియర్ అరకు వీడియోస్ కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితే ఫాలో కూడా కొట్టండి. కమింగ్ టు రోడ్స్ ఎలా ఉన్నాయి అని అడిగితే, రోడ్స్ అయితే చాలా బాగున్నాయి మాట. పర్ఫెక్ట్గా మా కార్ అయితే సూపర్గా వెళ్తుంది. అంటే ఎక్కడ ట్రబుల్ అయితే ఇవ్వలేదు. అండ్ స్పీడ్ బ్రేకర్స్ కొంచెం ఎక్కువైనాయి టీడీపీ రాగానే. సో సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ రోడ్స్ మాట. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు అయితే సీట్ బెల్ట్స్ అయితే పెట్టుకోండి. అండ్ బైకర్స్ మీకైతే బెస్ట్ రిమైండర్స్, ప్రతి 1/2 కిలోమీటర్స్కి విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే హెల్మెట్ అండ్ బండి డాక్యుమెంట్స్ అన్నీ కేర్ తీసుకోండి. ఎందుకంటే ప్రతిది పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ప్రతి జంక్షన్ దగ్గర అండ్ ప్రతి సిగ్నల్ దగ్గర మన విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అయితే బరాబర్ చెక్ చేస్తున్నారు. సో కైండ్లీ వేర్ హెల్మెట్. అండ్ కాస్ట్లీగా కొనుక్కోండి, ప్లాట్ఫామ్ మీద అయితే కొనుక్కోవద్దు. ఓకేనా? విజయవాడలో టాలెస్ట్ బిల్డింగ్ మాట వివానా.